ఆయన ఎక్కువ మాట్లాడి మాట్లాడి వాయిస్ బొంగురు పోద్ది, ఎవరికైనా అది మామూలే. బొంగురు పోయినప్పుడు బాలయ్య బాబు గారు చాలా సంతోషం, నిజంగా చరిత్ర, గుంటూరుది ఒక చరిత్ర, మన చిలకలూరిపేటది ఒక చరిత్ర, కొండవీడిది ఒక చరిత్ర, మా తమ్మాయిది ఒక చరిత్ర. ఫోటో దిగు, నవ్వు, ఆటేటప్పుడు అటు రాదు లంబడి కొడుకపో. ఎవరు మేమంతే, అభిమానం వచ్చినా ప్రేమ వచ్చినా అలాగే దగ్గరికి తీసుకుంటాం, వాళ్ళు అదే కోరుకుంటారు. అది ఫోన్ ఏదో క్యాష్ పడదామని నేను వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటావు? రూమ్ లో ఉంటాను సార్. వెళ్ళు, ప్రోగ్రామ్ అయినాక కనపడిపో. ఆ పేమెంట్ ఇవ్వాలిగా. మేము ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడతాం, ఏదైనా మాకు అనిపించింది చేస్తాం. ఏదా వెనకాల బ్రౌన్ షర్ట్ ఓసారి గట్టిగా తప్పట్లు. నువ్వు ఇంట్లో ఉంటేనే హౌస్, ఇక్కడికి వస్తే మ్యాన్షన్ హౌస్, మామూలుగా ఉండదు. ఏదైనా మీ అందరినీ నవ్వించాలనే ప్రయత్నమే. కానీ ఇక్కడ బాలయ్య బాబు గారుగా నేను మాట్లాడుతున్నాను, కానీ ఆయన ఈ కొండవీడు ఫెస్టివల్కి ఇచ్చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లికి, అలాగే మా తమ్ముళ్లకు, ముఖ్యంగా మా అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రోగ్రామ్ అయినాక జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంటికి వెళ్ళక ముందే ఇది మీకోసం ఎదురు చూసేది ఉంటుంది. ఏదేమైనా బాగుండండి. థ్యాంక్ యూ. సో బాలయ్య బాబు గారు అంటే ఒక వాయిస్ మనం మార్చి మాట్లాడటం అనేది ఒకటైతే, దాంట్లో కొద్ది కామెడీ జోడిస్తే మిమిక్రీ అంటే నవ్వుకోవాలి, కాబట్టి అది ఒక చిన్న ప్రయత్నం అంతే. ఇక్కడ ఎవరిని ఎగతాళి చేసినట్టు కాదు, దయచేసి అనుకరించినట్టు అని భావించండి. మీ అందరూ అనుకరించడంలో ఉన్న ఆ టాలెంట్ని గుర్తించండి అంతే. సో నెక్స్ట్ ఎవరండి? ఎవరు 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 జూనియర్ ఎన్టీఆర్ గారు, ఓకేనా? ఈ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. ఏ మా దగ్గర లేదా కత్తలు బాంబులు, వాటితో నువ్వెంట నన్ను పీకేది. నీ దగ్గర నుండి ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడినా, ఆ చావు నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోడనా అడ్డంగా నరికేస్తా. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పటి వాయిస్. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ మారిపోయింది భయ్య, చాలా బేస్. స్మాల్ చేంజ్. ఇప్పుడు ఆ బలహీన వెనకాల కూడా ఒక బలం ఉంది, జనతా గ్యారేజ్. సో దిస్ ఈజ్ ఇంటెన్షన్. అంటే ఒకసారి గట్టిగా నచ్చితే తప్పట్లేదు. మీరు ఎంత వాడుకుంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఈ ఒక్క వాయిస్ చెప్పిన తర్వాత నేను కొద్దిగా గ్యాప్ తీసుకుంటాను.